అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన వ్యాపారంలో యాడ్ చేసుకుంటే మార్కెటింగ్ దాంట్లో ఎలా హెల్ప్ అవుతుంది అనే కొన్ని టెక్నిక్స్ మనం తెలుసుకునే విషయం ChatGPT సపోర్ట్తో తీసుకొస్తున్నాను మీ ముందుకి. చూద్దామా? టాప్ డిజిటల్ మార్కెటింగ్ టెక్నిక్స్ అని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మన డిజిటల్ మార్కెటింగ్లో అప్లై చేసి ఏ విధంగా మన సర్వీసులు కానీ, బ్రాండ్ అవేర్నెస్ కానీ, ప్రొడక్ట్ సేల్ కానీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు చూసే ఉంటారు. అంటే లైక్ ఆ యొక్క వర్డ్ ఈ రోజుల్లో బాగా పాపులర్ అయింది ఫర్ డిజిటల్ మార్కెటింగ్లో, సేల్స్ పెంచుకోవడంలో, అంటే ఆ పద్ధతుల్లో. సో ఇదేంటంటే ఫస్ట్ థింగ్ పర్సనలైజేషన్. ఇది మార్కెటింగ్ మనకి ఏ విధంగా మనం మార్చుకోవాలి అంటే కస్టమర్ డేటా బేస్ చేసుకొని కానీ, వాళ్ళ యొక్క బిహేవియర్. ఎంతోమంది చూస్తూ ఉంటారు, విండో షాపింగ్ అంటాం. వీళ్ళలో కొనేవాళ్ళు ఏ టైప్ వాళ్ళు కొంటున్నారు, వాళ్ళకి మన ప్రోడక్ట్ని రీచ్ చేయడం అనేది చాలా ఈజియెస్ట్ వే అనమాట. ఆ విధంగా సేల్స్ క్విక్గా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. చాట్ బాట్స్, ఇవి ఏఐ పవర్డ్తో క్రియేట్ చేసిన చాట్ బాట్స్ 24/7 మన వెబ్సైట్ కానీ ఏదైనా ఉంటే అందుబాటులో, యాప్ కానీ వెబ్సైట్ కానీ బేసిక్ ఫ్రీక్వెంట్గా మన ప్రోడక్ట్ గురించి యూజర్ ఎటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉందో అలాంటి వాటికి ఆన్సర్లన్నీ రెడీమేడ్గా ఈ చాట్ బాటే రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా నాకు ఏదైనా సూట్ అయ్యే ప్రోడక్ట్ ఏదైనా సేల్ కొనుక్కోవడానికి సజెస్ట్ చేయమంటే ఎస్, మన చాట్ బాటే వాళ్ళకి సజెస్ట్ చేసి యూఆర్ఎల్, పర్చేజ్ లింక్స్ అన్ని ఇవ్వడం జరిగింది. దానివల్ల యూజర్ డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రిడిక్టివ్ అనలిటిక్స్, ఏఐ కెన్ హెల్ప్ లైక్ ప్రిడిక్టివ్ అనాలిసిస్. అంటే యూజర్ బిహేవియర్ ట్రెండ్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఆ బేస్ ఆఫ్ డేటాను బేస్ చేసుకుని ఎలా పర్చేస్ చేస్తాడో అలాంటి మోస్ట్ ఎంగేజింగ్ కంటెంట్ని మనం ఏఐ యూజ్ చేసి కలెక్ట్ చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేషన్, ఈ ఏఐ పవర్ టూల్ ఏంటంటే బేసిక్గా కన్వర్జేషనల్ ఇంజిన్స్ ఇప్పుడు మనకు ChatGPT అనేది కూడా ఇస్తుంది. దీంట్లో ఎటువంటి కంటెంట్ కావాలనుకుంటే మోర్ యాక్యురేట్గా, మోర్ ప్రొడక్టివ్గా మనకు కావాల్సిన కంటెంట్ క్రియేట్ చేసుకోవటం, దాన్ని సేల్ చేయడానికి బ్లాగ్స్లో పోస్ట్ చేయటం, అండ్ ఆన్లైన్ కోర్సెస్ కంటెంట్లు ప్రిపేర్ చేయటం. న్యూ కంటెంట్ అండి, ఇట్స్ లైక్ ఫింగర్ టిప్స్ లాగా. వెరీ లెస్ టైంలో మీకు ఏ కంటెంట్ కావాలనే క్వశ్చన్ క్లియర్గా ఉంటే యూ విల్ గెట్ అన్ డేటా అండి. వాయిస్ సెర్చ్ ఆప్టిమైజేషన్, మెనీ మోర్ పీపుల్ వాయిస్ సెర్చ్ లైక్ బిజినెస్ నీడ్స్ ఆప్టిమైజేషన్. లైక్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ అ హెల్పింగ్ ఎనలైజింగ్ వాయిస్. ఆ క్వెరీస్ని కూడా ఈజీగా, అంటే అతను టైప్ చేయకుండా, ఇప్పుడు నాకు సాంగ్ కావాలని మనం యూట్యూబ్లో ఎట్లయితే సాంగ్ పేరు కాల్ చేస్తామో, సాంగ్ ఫిల్టర్ చేసి మనకి ఇస్తుందో, ప్రోడక్ట్ పేరుని యూజర్ పిలిస్తే డైరెక్ట్గా ప్రోడక్ట్ లింక్ తీసుకొచ్చి చూపించేటట్టు మనం బాట్ని రెడీ చేసుకుని ఈ ఏఐ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క టెక్నిక్స్ని మనం మన మార్కెటింగ్లో యాడ్ చేయొచ్చు. ప్రోగ్రామాటిక్ అడ్వర్టైజింగ్, ఇదేంటంటే బయింగ్, ప్లేసింగ్ యాడ్స్, లొకేషన్ చెక్ చేసుకోవటం, టార్గెట్ ఆడియన్స్కి ఇవ్వటం, మోర్ ఎఫిషియెంట్గా తక్కువ టైంలో మీకు కావాల్సిన టార్గెట్ ఆడియన్స్ ప్రకారం మనం ఒక వీడియో లైక్ మన అడ్వర్టైజ్మెంట్ రీచ్ అయ్యేటట్టు మనం డిజిటల్ మార్కెటింగ్ పద్ధతిని అప్లై చేయొచ్చు. సో డ్రైవింగ్ సేల్స్, ఎప్పుడు కూడా ప్రొడక్ట్ సర్వీస్ కానీ సేల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది మన డిజిటల్ మార్కెటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఏఐ టెక్నిక్స్ ఇన్వాల్వ్ చేసుకుంటూ తక్కువ టైంలో ఆటోమేట్ చేస్తూ పద్ధతుల్ని, సేల్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా కూడా ప్రయత్నించు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం.